వార్ 2 వేరే లెవెల్ ఉంది. వార్ 2లో ఎన్టీఆర్ అన్న ఉంటే వార్ 1 సైడ్. రితిక్ రోషన్ అన్న యాక్టింగ్ వేరు, బాడీ వేరు, ఫైట్లు వేరు, వేరే లెవెల్ యాక్టింగ్. ఎక్సలెంట్ గురు. సినిమా ఉంది గురు, చెప్పలేము గురు. అసలు గూస్ బంప్స్ అన్న, నా బాడీలో నరాలు ఆ సినిమా చూస్తుంటే అబ్బా అబ్బా అబ్బా. అసలు ఆ ఫైట్లు ఏంది, అసలు ఆ బాడీ ఏంది, రితిక్ రోషన్ బాడీ ఏంది. కానీ ఒక విషయంలో నేను కొద్దిగా అట్టయినాను, ఎందుకంటే మన ఎన్టీఆర్ అన్న మన రితిక్ రోషన్ పక్కన నిలిచి ఉంటే కొంచెం 50% సగం అనిపిస్తుంది ఆ బాడీకి అదికి. కానీ ఈక్వల్ చూపించారు మూవీలో, ఎక్కడ కూడా బోర్ లేదు. సేమ్ ఎన్టీఆర్ అన్నకి ఎలా ఉందో రితిక్ రోషన్ సేమ్ ఈక్వల్. ఇండియా ఫస్ట్ అని ఉంది, ఇండియా ఫస్ట్, ఇండియా గురించి ఉంది. ఫస్ట్ మన ఎన్టీఆర్ని కొద్దిగా విలన్గా చూపించారు, అంటే రఘు ఫస్ట్, ఎన్టీఆర్ ఫస్ట్. కానీ చెప్తున్నాను, ఇద్దరు ఫస్ట్, రితిక్ రోషన్ ఫస్ట్, ఎన్టీఆర్ ఫస్ట్, ఇద్దరు బెస్ట్. వార్ 1 సైడ్. ఎన్టీఆర్ అన్న ఉంటే వార్ 1 సైడ్ గురు, వేరే లెవెల్. ఉన్న సినిమా, పవర్ హౌస్ స్టోరీ ఉన్న సినిమా, మొత్తం పవర్ హౌస్ అన్న. ఇట్లా కలెక్షన్స్ కూడా పవర్ హౌసే. కలెక్షన్స్ బాక్స్ ఆఫీస్ హౌస్ మీదకి వెళ్ళి కూర్చుంటాయి, అంత బాగుంది సినిమా అన్న. మీరు స్టార్టింగ్ సినిమా రివ్యూ చెప్పగానే నాగార్జున క్యారెక్టర్ అంటారు, నాకేమో ఆగుతలేదు. నాగార్జున గారు నాకు ఇంకా మైండ్లోనే తిరుగుతారు. నాగార్జున గారు టేకే బావ్ కింగ్కి మనం శిరసాభివందనం చేయాలి, సో పాదాభివందనం చేయాలి. సో కింగ్ నాగార్జున, టాలీవుడ్కి కింగ్. కానీ ఇప్పటి నుంచి పవర్ హౌస్ కింగ్, ఆల్ ఇండియన్ ఇండస్ట్రీకి కింగ్ ఆయన. ఎందుకు అనేది సినిమా చూస్తే మీకే అర్థమైపోద్ది. ఎప్పుడు చూడని నాగార్జున గారిని అంటే నేను అలా అన్నను. ఇంతకు ముందు ఒకసారి చూసా, అలా కనిపించినట్టు. రక్షకుడు సినిమాలో ఆ వైలెంట్ రియాక్షన్ ఏదైతే ఉంటుందో అది ఒక చిన్న పార్ట్ కూలీకి. రక్షకుడు సినిమాకి అదొక చిన్న పార్ట్. ఇందులో 100 రెట్లుంది. రక్షకుడు సినిమాకి 100 రెట్లుంది. అంతెందుకన్నా రోలెక్స్, విక్రమ్ రోలెక్స్ కంపారిజన్ కాదు, 100 రోలెక్స్లు కనిపిస్తాయి నాగార్జునలో మనకి. 100 రోలెక్స్లు అన్న. నాగార్జునలో ఉన్న స్టైల్ కోషెంట్ని, నాగార్జునకి ఉన్న స్వాగ్ని, నాగార్జున ఉన్న స్క్రీన్ ప్రెజెన్స్ని లోకేష్ వాడినట్టు ఎవరు వాడలే. ఆ వైట్ అండ్ వైట్ సూట్, ఆ వాక్, ఆ విలనిజం, ఆ క్యారెక్టర్కి ఇచ్చిన ఇంపార్టెన్స్. అంటే ఇక్కడ ఏదో హీరో విలన్, లాస్ట్కి హీరో వచ్చి విలన్ని చంపేస్తాడు అలా కాకుండా ప్యూర్ డామినెన్స్ అన్న క్యారెక్టర్ అనేది. స్టార్టింగ్ నుంచి కూడా ప్యూర్ డామినెన్స్. రజనీకాంత్ గారి పక్కన నేను ఇంతవరకు ఎవరిని చూడలేదు. కింగ్ నాగార్జున గారిని చూసిన, రజనీకాంత్ గారిని డామినేట్ చేయడం అన్న. స్క్రీన్ ప్రెజెన్స్ అవని, యాటిట్యూడ్ అవని, క్యారెక్టర్ వైజ్ అవని, స్టోరీ వైజ్ అవని, ఇంకా బట్టల వైజ్ అవని, అపియరెన్స్ వైజ్ అవని అన్న, ఏ మూలకు చెప్పినా, ఏ యాంగిల్లో చెప్పినా నాగార్జున గారు రజనీకాంత్ గారిని క్లియర్గా ప్యూర్గా డామినేట్ చేసి పడేశారు. విక్రమ్ సినిమా నేనైతే ఒక హాఫ్ ఇస్తా కూలీకి, అంతే. సగమే కూలీకి, సగమే. అనిరుద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్న, డ్రగ్స్ అన్న. ఈసారి డ్రగ్స్ ఇట్లా పొడి చేసుకుని, ఇట్లా కొట్టేసుకొని పొడి చేసుకున్నట్టు అనిరుద్ బీజిఎం అన్న. అనిరుద్ ఇన్ని బీజిఎంలు కొట్టినావు, ఇన్ని పాటలు ఇచ్చినావు. ఈ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా సినిమాలో, ఇన్ని క్యారెక్టర్స్, అమీర్ ఖాన్, ఉపేంద్ర, నాగార్జున, రజనీకాంత్, ప్రతి క్యారెక్టర్కి, ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక కొత్త బీజిఎం. ఎస్పెషల్లీ ఉపేంద్ర గారికి ఇచ్చిన బీజిఎం చాలా పీక్స్లో పడింది అన్న. బెస్ట్ బీజిఎం సినిమాలో ఉపేంద్ర గారికి. మోనికా సాంగ్ లో చాలా బాగా చేశారు దాని గురించి. 100% అన్న. బెస్ట్ క్వశ్చన్ అన్న. నాగార్జున గారు ఫస్ట్ టైం మనకి ఒక విలన్ క్యారెక్టర్లో నెగిటివ్ రోల్లో కనిపిస్తున్నారు. ఆయన మనకి నెగిటివ్ రోల్లో కనిపించారు. ఎట్లా చూస్తాము, ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఎస్పెషల్లీ నాగార్జున గారికి ఫ్యామిలీ ఆడియన్స్ బేస్ ఎక్కువ, మరి ఎలా రిసీవ్ చేసుకుంటారు అంటారా అన్న? ఫ్యామిలీ ఆడియన్స్ కాదు కదా, చిన్న పెద్ద ముసలి ముతక అందరూ ఈజీగా రిసీవ్ చేసుకుంటారు. ఎందుకు అంటే ఆ విలనిజంని, ఆ క్యారెక్టర్ని పోర్ట్రే చేసిన విధానం లోకేష్ గారు పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేశారు. నాగార్జున గారు దానికి 100% న్యాయం చేశారు. అంత బాగుంది ఆయన. నాగార్జున గారు సెకండ్ ఫేజ్లో 100% విలన్గా సూట్ అవుతారు. కానీ కరెక్ట్ డైరెక్టర్ చేతిలో పడాలి. లోకేష్ గారు లాంటి వాళ్ళు, లేకపోతే సుకుమార్ లాంటి వాళ్ళు, మన రాజమౌళి లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు తప్ప ఎవరు హ్యాండిల్ చేయలేరు. నాట్ ఈవెన్ బోయపాటి ఎవ్వరు హ్యాండిల్ చేయలేరు. అది ఇక
డైరెక్టర్ చేతిలో ఉంటుందన్న ఆ విలనిజంని, ఒక హీరోని చిన్నప్పటి నుంచి మనకు అలవాటు అయిపోయిన మనిషిని కొత్తగా చూపించాలి, విలన్గా చూపించాలి అంటే చాలా తక్కువ మందికి అవుతుంది. లోకేష్ ప్రూవ్డ్ ఇట్ అండ్ నాగార్జున గారు స్లేడ్ ఇట్. ఇట్లా ఇట్లా రంపంతో ఇట్లా కోసేశారు. అంత బాగుంది నాగార్జున గారి క్యారెక్టర్. హిందీ పాడనే ఇక్కడ డబ్ చేసినట్టుంది. అక్కడ కొద్దిగా డిసప్పాయింట్ గా ఫీల్ అయినా, మిగతా విషయంలో అయితే నేను ఒక విషయంగా గౌరవపడుతున్నా. మా రితిక్ రోషన్ గారి కన్నా బాగా యాక్టింగ్ చేసిందని నేను ఆ విషయంలో బాగా నేను సాటిస్ఫాక్షన్ ఉన్నా. గౌరవించదగ్గ విషయం. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు కూడా అక్కడ హిందీ డైరెక్టర్లకు డామినేట్ చేస్తుంటే అదే మన తెలుగు పవర్ అని నేను భావిస్తున్నా. ఒక విషయంలో తెలుగు మన ఎన్టీఆర్ విషయంలో బాధపడుతున్నానంటే, మొన్న యూసుఫ్గూడలో పోయినామన్నా, ఎన్టీఆర్ అన్న కోసం యూసుఫ్గూడలో పోయినాం, వానలో నడుస్తున్నాం మేము. ఆయనకు చూడడానికి కోసం మేము ఆయనకు ఎంకరేజ్మెంట్ చేయడానికే పోయినాం. ఆడపోయిందని నేను మైక్ పెట్టుకొని వెళ్ళిపోనా అంటే ఎవరి కోసం అన్న సినిమా తీసేది? మా ఇంట్లో కోసం, నా ఇంట్లో పడుతున్నా, నీకోసం ఈడ రాసుకున్నావు, నీ పేరు నీ గుండెలో పెట్టుకున్నావు కాబట్టి మేము సినిమా చూడబట్టే కాబట్టి నీ కలెక్షన్ వస్తుంది. నువ్వు ఇంత తిట్టినా కూడా, నువ్వు ఆడ మాకు అవమానపరిచినా కూడా మీకు గట్టి కలెక్షన్ ఇస్తా. ఎందుకంటే ఇది మన తెలుగు పెస్టేజ్. ఒక తెలుగు హీరో అక్కడ లీడ్గా చేయడం హిందీ వాళ్ళు కూడా కోరుకుంటున్నాడు, పాన్ ఇండియా పాన్ వరల్డ్ కోరుకుంటున్నారు. కాబట్టి మేము ఆ విషయంలో కొద్దిగా మేము ఒక తెలుగు ఇజ్జత్ కాపాడుకునే విషయంలో ఆ విషయంలో కలెక్షన్ గట్టికి ఇస్తాం. జై హింద్. అర్థం కాదు. కూలీ పవర్ హౌస్ లోపల వెళ్తే బాగానే ఉంటది. మ్యాన్షన్ హౌస్ మన మ్యాన్షన్ హౌస్ బెస్ట్. నాగార్జున చాలా బెటర్. నాగార్జున చాలా బెస్ట్. బాగా చూపించారు నాగార్జునని. అంటే ఏం లేదు, ఈక్వల్. ఆమిర్ ఖాన్ లైట్, ఆమిర్ ఖాన్ జస్ట్ లాస్ట్ లో వచ్చారు అంతే, ఏం లేదు. ఇక వదిలే స్టోరీ చెప్పేస్తాం మొత్తం. మోనికా సాంగ్ ఇరికిచ్చారు అన్న, అవసరం లేదు కానీ ఇరికిచ్చేసారు దాన్ని. అది అంతే. ఇక జైలర్ మాదిరి అన్నమాట, కంటిన్యూస్ వస్తూనే ఉంటది ఎలివేషన్. ఏ సీన్ చూసినా రజనీకాంత్ విన్ అవుతారు, మనం నవ్వుతారు మళ్ళా, తెలుసు కదా. ఇక అంతే ఓకే వెళ్ళొచ్చు అంతే. అఖిలేన్ ఫ్యాన్స్ హ్యాపీ ఫీల్ అవుతారు. హ్యాపీ ఫీల్ అవుతారు. చాలా బాగుంది. ఏది ఎన్ని స్టార్ రేటింగ్? తమిళ మూవీ అంటే చెప్పలేం, డౌట్. సెకండ్ పార్ట్ ఏం లేదు, ఎల్సీయూ కాదు. మంచి పని చేసి ఈయన ఆపేసి దీన్ని. అది ఇక లేదు అంత అంటే ఇక ఫ్యాన్స్ అందరూ వెళ్తారు కాబట్టి ఐపీలో అనిరుద్ధ్తో వెళ్తారు, అంతేం లేదు అనిపించలేదు అన్న. అంటే ఇక కంటిన్యూస్ యాక్షన్ కానీ స్టోరీ అర్థం కాలే, ఏమైతుందని చెప్పని అట్లుంటది. అదే బీజిఎం ఉంటుంది అంట అన్న. నిజంగా చెప్పాలంటే ఎన్టీఆర్ గారిది నిజంగా చెప్తున్నా, ఆయన అన్నట్టు కాలర్ ఎగరేసుకుంటున్నాను. నిజంగా చెప్తున్నా, సినిమా అంతా బాగుందన్న, ఇచ్చి పడేసిండు. అంటే ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా ఎన్టీఆర్ గారు యాక్టింగ్ అని ఇరుగా తీసేసిండు. ఎన్టీఆర్ గారిది బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఈ సినిమా ఎన్టీఆర్ కెరియర్లో ఇది బిగ్గెస్ట్ సినిమా అని చెప్పొచ్చు. యాక్టింగ్ పరంగా తీసుకున్నా కూడా చాలా బాగా చేసిండు, ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా. మన రితిక్ రోషన్ గారు యాక్టింగ్, ఆల్రెడీ మన రితిక్ రోషన్ గారు పాన్ ఇండియా స్టార్. అయినా డ్యాన్స్ అంటే ఆయన మించి ఎవరు లేరు. అంటే తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి తర్వాత అంటే రితిక్ రోషన్ గారే డ్యాన్స్ అంటే సినిమా ఇండస్ట్రీలో. అట్లాంటి రితిక్ రోషన్ గారు మళ్ళీ ఎన్టీఆర్ గారితో డ్యాన్స్ చేసిందంటే మామూలు మాట కాదు, అంత బాగా చేసిన డ్యాన్స్. ఇద్దరు మాత్రం మళ్ళీ ధూమ్ కనిపిస్తుంది సినిమాలో, ధూమ్ మళ్ళీ కనిపిస్తే డ్యాన్స్ అలా బాగా చేసి ఇద్దరు. రితిక్ రోషన్ యాక్టింగ్ మాత్రం ఇదిగా తీసిండు. ఫైట్స్ మాత్రం చూడాలన్నా, లాస్ట్లో ఫైట్లు ఉంటాయి ఇద్దరిది. ఒక సింహం పులి ఎట్లా కొట్లాడతారో అట్లా చూపిస్తారు ఫైట్లు మాత్రం, చింపి పడేసిన ఫైట్లు మాత్రం. నిజంగా చెప్పాలంటే మన డైరెక్టర్ గారికి ముందుగా హెడ్సప్ చెప్పాలి. డైరెక్టర్ గారు నిజంగా చెప్తున్నా, ఈ సినిమా మాత్రం కంబ్యాక్ అని చెప్పొచ్చు. ఎన్టీఆర్ గారికి చాలా ఎక్స్పెక్ట్ పెట్టుకున్నాం మేము, ఎంత ఎక్స్పెక్ట్ పెట్టుకున్నాం దానికన్నా రెట్టింపోయింది, అంత బాగుంది. అంటే సాంగ్స్ డ్యాన్స్ తీసుకున్న ఒక ఫైట్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, అంటే ప్రతి సినిమా మనం ఎంజాయ్ చేస్తాం. హీరోయిన్ యాక్టింగ్ మాత్రం ఇరుగా తీసేసింది, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. హీరోయిన్ మాత్రం చెప్తున్నా కదా, ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ కానీ రితిక్ రోషన్ ఫ్యాన్స్ కానీ మాత్రం ఇట్లా కాలర్ ఎగరేసుకుంటారు. అంటే సినిమాలో ఎంత స్టోరీ ఉందో ఆ స్టోరీ దగ్గర తీసుకోపోయింది డైరెక్టర్ గారు. అంటే మనం ఇంత తక్కువ లేదు ఎక్కువ లేదు, స్టోరీ తగ్గట్టు ఒక పాన్ ఇండియా మూవీ అంటే దాన్ని బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది. ఒక పాన్ ఇండియా మూవీ అంటే దాన్ని కంపేర్ చేసుకుని తీసుకోవాల్సి వస్తుంది. సినిమా మన తెలుగు సినిమా అంటే ఏదో చిన్న సినిమాలు కాదు, పెద్ద సినిమా కాబట్టి అది అందరికీ ఇండస్ట్రీ మొత్తం అంటే వరల్డ్ మొత్తం అర్థం కావాలి కాబట్టి సినిమా టైం పడుతుంది. అందుకే సినిమాలో బాగుంది. ఒక మంచి ఒక మ్యాజిక్ సినిమా అని చెప్పొచ్చు, ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎన్టీఆర్ అన్న కెరియర్లో అది మంచి బెస్ట్ మూవీ, బ్లాక్ బస్టర్. అంటే ఈ సినిమా కథ తగ్గట్టు ఉంటుంది అన్న. అంటే ఎన్టీఆర్ కథ తగ్గట్టు ఉంటుంది. ఇప్పుడు మనం ఏ సినిమాకి తగ్గట్టు అది కథ ఎలా ఉందో సినిమా కూడా అలా ఉంటుంది.
దాని దగ్గర తీసుకొచ్చిన సినిమా, అంతేగాని ఇంకేం లేదు. వార్ ఇప్పుడు చూస్తే వెళ్ళి కాకపోతే వార్ 2 కూడా బాగుంటది. ఎందుకంటే ఎన్టీఆర్ డామినేషన్ ప్రతి ఒక్కరిని చేసేస్తాడు. సింగిల్ డే యాక్టర్ కదా, వారిని ఇచ్చి పడేస్తాడు ఎన్టీఆర్. నేను కూడా ఫస్ట్ 10 minutes చూసా. రుతిక్ రోషన్ గారి ఎలివేషన్ వేరే లెవెల్లో ఉంది బ్రో. కియారా అద్వానీ ఇద్దరిది హీరో విలన్. ఎవరు హీరో? రజనీకాంత్ విలన్, మన అక్కినేని నాగార్జున. వాళ్ళ నాన్న చంపింది దేవా రజనీకాంత్, ఓకే. ఆయన కొడుకుని చంపింది దయాల్. చూసాను, చాలా బాగుంది. నేను యాక్చువల్గా ఎన్టీఆర్ ఫ్యానే. నేను 20 సంవత్సరాలు బట్టి నిన్ను చూడాలని సినిమా కానించి ఎన్టీఆర్ ఫ్యాన్ అన్న. నేను మన ఎన్టీఆర్ ఆడియో ఫంక్షన్లో ఒక మాట చెప్పిండు, నాకు మొదటి ఫ్యాన్ ఎవరో ఒక పేరు చెప్పిండు, కానీ ఆయన మొదటి ఫ్యాన్ అయ్యి సినిమా రాకముందు ఫ్యాన్ ఆయన. నేను సినిమా వచ్చిన మొదటి రోజు ఆయన ఫ్యాన్ అయ్యా. నేను నిన్ను చూడడానికి నేను కూడా ఆయన ఫ్యాన్ అయ్యి 20 సంవత్సరాలు అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ అని ఎప్పటికైనా ఎన్టీఆర్ అని ఏ రోజు నెంబర్ 1 స్థాయి ఎదుగుతాడు అనుకున్నాను. ఈ రోజు అన్న నెంబర్ 1 స్థాయి ఎదిగి ఉన్నాడు, ఎదిగింది కూడా. చాలా మంది ఎన్టీఆర్ ట్రోల్ చేసిండ్రు, లావుగున్నాడు, అలాగున్నాడు, ఇలాగున్నాడు, ఆడి నువ్వు ఫ్యాన్ అయ్యటం అని చెప్పారు. నేను అప్పుడే చెప్పాను, లావుగున్నాడు ప్రతి ఒక్కరు ఎప్పటికైనా సన్నవయ్యి 6 ప్యాక్ చూపించి హీరో అవుతాడు. మా అన్న అయినప్పుడు ఈ రోజు అన్న 6 ప్యాక్ చూపించాడు, సినిమాలో నెంబర్ హీరోగా నిలబడాడు ఈరోజు. అది డ్యాన్స్ సూపర్ అన్న, పృథ్వీ రోషన్ డ్యాన్స్ సూపర్గా ఉంది, ఎన్టీఆర్ డ్యాన్స్ సూపర్గా ఉంది, అన్ని బాగున్నాయి. సినిమా కూడా ఎక్సలెంట్గా ఉంది, యాక్షన్ సూపర్. ఎన్టీఆర్ గురించి అడగవసలేదు, యాక్షన్ గురించి ఎన్టీఆర్ అన్న గురించి యాక్షన్ గురించి అడగవసరం లేదు. అంటే సీనియర్ రుతిక్ రోషన్ కానీ ఎన్టీఆర్ అన్న సూపర్ ఫైట్ అంటే ఉంటుంది, సూపర్ హిట్ ఫైట్ అది అన్న. కూలీ సినిమా మామూలుగా లేదు, బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. రజనీకాంత్ గారు బొమ్మ బ్లాక్ బస్టర్. అంటే 75 అయితే లేడు, ఖచ్చితంగా 20 yearsలా ఆయన సినిమా కానీ, ఆయన స్టైల్ కానీ, ఆయన మేనరిజం కానీ నో వన్ కెన్ మ్యాచ్ హిమ్. అంటే ఆ స్టైల్ కానీ, ఆ వాక్ కానీ, ఆ యాక్షన్ కానీ, ఇంకా ఈ కొత్త హీరోలు ఎందుకు పనికిరారు. రజనీకాంత్ ఈజ్ ఎవర్ గ్రీన్. ఇంకా రజనీకాంత్ని కొట్టే మొగోడే లేడని చెప్పొచ్చు అన్న, అట్లా ఉంది రజనీకాంత్ గారి యాక్షన్. బ్లాక్ బస్టర్ అన్న, హిట్ అయింది, బ్లాక్ బస్టర్, బంపర్ హిట్, 5 out of 5 అని చెప్పొచ్చు. నేను ఒక డైలాగ్ చెప్తా చిన్న, రజనీకాంత్ గారిది, రేవంత్ రెడ్డి వాయిస్లో చెప్తా, ఓకేనా? మిత్రులారా, ఇవాళ రజనీకాంత్ గారు చాలా పెద్ద హిట్ కొట్టారని చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఆయనది ఒక డైలాగ్ ఉంటుంది, నాన్న పందులే గుంపులుగా వస్తాయి కానీ సింహం సింగిల్గా వస్తాయని చెప్పదలుచుకున్నా. జై సోని అమ్మ. నాగార్జున గారు ఆయన కూడా సైమన్ క్యారెక్టర్ అయితే ఇరుగా తీసిండు. నాగార్జున లేకపోతే సినిమానే లేదు. ఎవరు ఏమనుకున్నా సరే నాగార్జున ఈజ్ నాగార్జున, కింగ్ ఈజ్ కింగ్ అంతే. ఇంకా ఎవరు చెప్పినా కూడా నాగార్జున వినడు. అంటే వాళ్ళ పిల్లలు కూడా ఇప్పుడు ఆయనతో కాంపిటీషన్ ఇవ్వాలి. జనరల్గా పెద్దోళ్ళు వాళ్ళ పిల్లలతో కాంపిటీషన్ ఇవ్వాలనుకుంటారు, బట్ ఇప్పుడు వాళ్ళే నాగార్జున గారి కాంపిటీషన్ ఇవ్వాలి. ఆ లెవెల్లో మాత్రం నాగార్జున గారి పర్ఫార్మెన్స్ ఉంది పోయా. సూపర్ హిట్, బ్లాక్ బస్టర్, 5,000 crores పక్కా అనిపిస్తుంది అన్నా. ఇప్పుడే వార్ 2 సినిమా చూడడం జరిగిందన్నా. వార్ 2 సినిమా చూసిన తర్వాత నిజంగా చెప్తున్నా అన్నా ఎంతన్నా 300 రూపాయలు టికెట్ పెట్టినా అన్నా నేను. ఇంకో నా 300 రూపాయలు అన్నా. ఆడ నుంచి రానికే 250 రూపాయలు ఆటో కిరాయి పెట్టినన్నా. 25 కిలోమీటర్ల నుంచి ప్రసాద్ ఐమాక్స్కి రానికి 250 రూపాయలు పెట్టినా ఆటో కిరాయి. నిజంగా చెప్తున్నా, సినిమా చూసిన తర్వాత వర్త్ అనిపించింది భయ్యా. వర్త్ అనిపించింది. ఆ బికినీలు లింగీలు చూసిన తర్వాత అయితే వేరే లెవెల్ అనిపించింది భయ్యా. ఆ కైరా ఆడ్వాణిని పెట్టుకున్నందుకు ఇంకో ప్లస్, ఎన్టీఆర్ అన్న వచ్చినందుకు ఊర ప్లస్. ఇప్పటి వరకు ఎన్టీఆర్ అన్న టాలీవుడ్ లోనే చూసుంటారు. ఇప్పటి నుంచి బాలీవుడ్, హాలీవుడ్, కోలీవుడ్ ఏ వుడ్ అయినా ఉండదు, ఓన్లీ ఎన్టీఆర్ ఉంటాడు. మా హీరో ఆ రికార్డులు బద్దలు కొట్టిండు, మా హీరో రికార్డులు బద్దలు కావు. మా హీరోకి ఆ రికార్డు ఉంది, మా హీరోకి ఈ రికార్డు ఉంది కాదు. అన్నీ మా ఎన్టీఆర్ అన్న తర్వాతనే అయితే ఈ సినిమా తర్వాత. నేను ఎన్టీఆర్ అన్న ఫ్యాన్ని కాదు, నేను నందమూరి తారక రామారావు గారి ఫ్యామిలీకి ఫ్యాన్ని కాదు. సినిమా బాగుంది, సినిమాలో యాక్టింగ్ ఉంది, సినిమాలో కంటెంట్ ఉంది, సినిమాలో దేశం కోసం ఉంది, సినిమాలో ప్రతి ఒక్క పౌరుణ్ణి ఉద్దేశించింది, సినిమాలో అన్నీ ఉన్నాయి. నేను ఒక యువ వయసులో ఉన్న 22 సంవత్సరాల యువకుని, అందుకే దానికి తగ్గట్టు కూడా మా హీరోయిన్ తెచ్చి వేరే లెవెల్. ఇప్పుడు మనం ఊరుకోతే ఇంటికి వేస్తాము లాకు. సినిమాలో హీరోని ఏమన్నా ఇచ్చిందా? లిప్ లాక్ మామూలుగా ఉంటుంది. లిప్ లాక్ నిజంగా చెప్తున్నా, వేరే లెవెల్ ఉంటుంది లిప్ లాక్.
నిజంగా సూపర్ గా ఉంటది. ఎన్టీఆర్ అన్న గురించి చెప్పాల్సిన అవసరం నీకు? ఎంట్రీ కాదన్నా, అదే వీరతాండవం, శివతాండవం, వేరే తాండవం. అది దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు పోయి సినిమా చూడు, దాని తర్వాత నీకు అర్థమవుతుంది. ఇది వారు కాదన్నా, వారు కాదన్నా, ఇండియాని షేక్ చేసే వారన్నా. ఇది 2 అందుకే పెట్టి ఉంటారన్న, వార్ 2 అని అందుకే పెట్టి ఉంటారు. నాకు తెలిసిన చెప్తున్నా, వార్ 1 కంటే వార్ 2 వేరే లెవెల్ అన్న. సింగంగా చెప్తున్నా, ఎన్టీఆర్ అన్ననే ప్లస్, ఎన్టీఆర్ అన్ననే ప్లస్. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. థ్యాంక్ యూ.